అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించాం. డీఎస్పీ హనుమంతరావు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాలలో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని నర్సరావుపేట డీఎస్పీ హెచ్చరించారు. నర్సరావుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా నాన్ ఎలక్ట్రానిక్ ప్రభలు 100, ఎలక్ట్రిక్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషన్, లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలలో విద్యుత్ వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు జరుగుతుందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్కు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వెళ్ళండి అని ఎంతసేపు చెప్తాము, మీరు తీసుకొని వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం 11 o'clock కల్లా కోటప్పకొండ రీచ్ అవ్వాలి. ఇవన్నీ అంటే మీరు ఎర్లీగా 7:30, 6కి అట్లా బయలుదేరాలి. మీరు అక్కడ తీసేటప్పుడే మీరు 8కో 9కో తీస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 7-12 అయిపోద్ది. టౌన్లో ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఎందుకంటే ఇటు పాలపాడు నుంచి వచ్చే రూట్లో నుంచి ఎక్కువ వస్తాయి, రావుపాడు రోడ్ నుంచి వచ్చే ఎక్కువ వస్తాయి, సత్తెనపల్లి రోడ్లో వస్తాయి, ప్లస్ టౌన్లో కూడా ఒక 25 నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా జామ్ అయిపోతుంది. తర్వాత చిత్రాలయ సెంటర్లో టౌన్ వాళ్ళు ఉన్నారు, శ్రీనివాస నగర్ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పెడతారు. ఆ రోడ్డు మీద పెట్టడానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వను. మీరు ఉండేది 2, అక్కడ వెళ్ళేది ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. మీరు ఎక్కడైనా కానీ బయటే పెట్టుకోవాల్సిందే. రోడ్డు మీద పెడతామంటే మాత్రం పర్మిషన్ ఇవ్వం. దానివల్ల ఎంటైర్ వెనక వచ్చే ప్రభలన్నిటికీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 14 బాగానే ఉంటుంది సార్. 15వ తారీఖు ఎడవల్లి కాడ నుంచి తిప్పుతున్నారు. కట్టుబడి వాళ్ళ వరకు ట్రాక్టర్లు అన్నీ పోతున్నాయి. అక్కడ ఇరుక్కొని పోతున్నారు. ఆడ నుంచి దారులు మాత్రం లేవు సార్. ఆ కాలువ కాడికి పోతున్నారు. ఆడ వాళ్ళేమో కాలువలు తీసేస్తున్నారు ఫ్లాట్ రోడ్డు. అటు నుంచి ఎక్కడానికి అసలు వీలు లేకుండా పోతున్నారు. ఆడ ఒక ఇబ్బందిగా ఉంది. కట్టుబడి వాళ్ళ నుంచి అన్ని ఊళ్ళు కూడా అటు ఎడవల్లి కాడ తిప్పుతున్నారు. మొత్తం తిప్పితే అక్కడ మొత్తం ఇరుక్కొని మాత్రం సగం తిరణాలు అక్కడే అయిపోతుంది జనాలు. ట్రాక్టర్లు అన్నీ పోతున్నాయి. అక్కడ ఇరుక్కొని పోతున్నారు. ఆడ నుంచి దారులు మాత్రం లేవు సార్. ఆ కాలువ కాడికి పోతున్నారు. ఆడ వాళ్ళేమో కాలువలు తీసేస్తున్నారు ఫ్లాట్ రోడ్డు. అటు నుంచి ఎక్కడానికి అసలు వీలు లేకుండా పోతున్నారు. ఆడ ఒక ఇబ్బందిగా ఉంది. కట్టుబడి వాళ్ళ నుంచి అన్ని ఊళ్ళు కూడా అటు ఎడవల్లి కాడ తిప్పుతున్నారు. మొత్తం తిప్పితే అక్కడ మొత్తం ఇరుక్కొని మాత్రం సగం తిరణాలు అక్కడే అయిపోతుంది జనాలు.